హాయ్ అండి. ఇప్పుడైతే మిరప్పొడి కోసం మిరపకాయలు ఒలుస్తూ ఉన్నాను. నాకు తెలిసి ఇప్పుడు బయట కొనుక్కోము మేము మిరప్పొడినైతే. అంటే చాలా కల్తీగా ఉంటది కదా! అందుకని. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. ఒకేసారిగా కొనుక్కునేసి, ఒకేసారిగా ఆడిపిచ్చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో, అందుకని. ఇప్పుడు దాకా ఇన్ని ఒలిచాను. ఇంకా ఆపేస్తున్నాను. ఎందుకంటే ఇవి చిన్న చిన్నవిగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది ఒకరివే ఒలడం. సో, మా వోళ్ళు వస్తారు కదా! అశోక్ వాళ్ళంతా. అప్పుడు ఒలిచేస్తాం అందరం కూర్చొని. అండ్ ఇవి మళ్ళీ మెత్తగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఎండలో పోసేస్తే రేపు మా వాళ్ళు వస్తారు. అండ్ ఎండలో పోసేస్తే పటపట అంటాయి కదా! పటపట అన్నప్పుడు బాగా వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మెత్తగా ఉన్నాయి కదా! కొంచెం లేట్ అవుతుంది. అంటే ఒత్తులు ఉన్నట్టున్నాయి. కొనేటప్పుడే కొంచెం బాగా మనం డ్రైగా ఉండేటివి కొనుక్కుంటే మనం మంచిదనమాట. తూకం కూడా ఎక్కువ పడతాయి కదా మిరపకాయలు. ఇది కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి వెయిట్ ఎక్కువ ఎదుగుంటాయి. మన క్లాస్ ఇలాంటప్పుడు ఇలా తీసుకోవడము ఇదనమాట. ఇవి ఎండలో పోసేస్తాను. ఇవి కూడా ఎండలో పెట్టేస్తాను. 7 వరకు ఒలిచాను తొడియాలు అయితే. ఇవి ఎండలో పోసేద్దాము. పట్ట అయితే వేసేస్తున్నాను. పట్ట వేసేసుకొని అవి ఎత్తిన దానికి వీలుగా ఉంటుంది. అండ్ వీటి నుంచి విత్తనం వస్తుంది కదా, అది వేస్టేజ్ అవ్వకుండా పట్ట మీద అయితే పోసేస్తున్నాము. ఇవి బాగా నెరిగేస్తున్నాము. ఇంకా మిరకాయలు ఇవి కూడా పోసేస్తున్నాను. మొత్తం 10 కేజీలు. వీటిలో ఒక 7 కేజీలు అయితే తీసుకుంటాను. ఇవన్నీ ఎండలేదా, సో అందుకని ఎండబెడతాం అన్నీ. ఇవన్నీ నేర్పేస్తున్నాను. మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు రేపైతే పట్టపట్టా వచ్చేస్తాయి. ఉంచుకున్నట్టు కూడా ఎండబెట్టేస్తున్నాను. మనం ఆడించుకునేటప్పుడు బాగా ఎండు ఉండాలా, లేకపోతే వాళ్ళు ఆడించరు. కొంతమంది తొడియాలు కూడా వేసుకుంటారంట. నేనైతే తొడియాలు తీసేస్తున్నాను. మా ఆయన వచ్చి మళ్ళీ పలచగా నెరుపుతూ ఉన్నాడు. అప్పుడైతే తొందరగా ఎండుతాయి అని. మొత్తానికైతే ఎండిపోయి ఇంకా గోతానికైతే పోసేసాను. ఒక 7 కేజీలు అయితే ఆడిపించుకుంటున్నాను. ఆడిచే ముందుగా నేను ధనియాలు మాత్రం వేసాను. కొంతమంది అయితే కందిపప్పు, జీలకర్ర కూడా వేసుకుంటారు. ఇంకా మిరపొడి అయితే వచ్చేసింది. దీన్ని ఆరబెట్టేసుకొని ఇదే కవర్లో ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాను. ధనియాలు వేసాం కాబట్టి ఊరగాయకి అయితే యూజ్ చేయను ఈ మిరపొడిని.